అన్ని ఏది 25 లక్షలు 10 లక్షలు కోటి చెప్పు కోటి ఇద్దరు మూడు ఇంటి పోతారు కోటి ప్రమీలం ఎవరు తిరుపతి లక్కనపల్లి కొత్తపల్లి మేలుమాయి చీటీలు వాళ్ళే వేయలేదు సార్. భాస్కర్ నాయుడు కూడా ఉన్నాడు 69 లక్షలు ఉంది. అక్కడక్కడే పెట్టుకొని దానికి ఇంట్రెస్ట్ ఇస్తామని అట్లనే బాగా ఎవరు బాలాజీ మొత్తం మనవాళ్ళంతా ఈ పల్లిలో మొత్తం పోయి ఇది పల్లి అంతా మనవాళ్ళు వాళ్ళందరినీ ఏమీ లేని వాళ్ళందరినీ ఆమరిస్తున్నాడు. ఎట్లా చేయాలి వాడిని? ఏమైనా ఉంటే పట్టుకొచ్చి ఎత్తుకొస్తే బెటర్ కదా. అది వాడిదేదో ప్రాపర్టీకి ఇప్పటి ఏమన్నా ఉంటే ముందు వీళ్ళకి పల్లిదొలకు బోయిదొలకు రికవరీ చేసి ఎంతవరకు అవుతుందో అంతవరకు చేసే అవకాశం ఉంటే చేయాలి. ముందు ఎక్కడున్నాడో ట్రేస్ చేయండి చెప్తా. వాళ్ళు పంపించేదా నీ దగ్గరికి ఎవరు ఉన్నారా మీరు ఆఫీసులో? పర్లేదు అయితే రేపు కలమంటాను మిమ్మల్ని అందరినీ వచ్చి వాళ్ళు ఒకసారి వస్తారు. ఆడవాళ్ళంతా ఉండరు, రేపు ఒకసారి వచ్చి చెప్తారు. ఓకే సర్లే సర్లే. డిఎస్పీ ఊళ్ళో పొద్దున్నే వస్తాడు, రాత్రి లేట్గా వస్తాడు. నమస్తే, నేను వాళ్ళ ఇంట్లో ఉన్నాను సార్. 50 లక్షలు చూడు రూపాయలన్నా కూడా అదే సార్. మీరు ముందుకు వచ్చేప్పుడు మీరు అమరావతి పోయి మీరు రాత్రి వచ్చినారు కాబట్టి నీకు తెలియజేయాలని మేము వచ్చినాము. కొంచెం మీకోసం మేము వెయిటింగ్లో ఉంటుంది. మీరు అమరావతి 500 మంది ఉన్నారు. 500 మంది ఉన్నారు సార్. నమ్మకరం పనిచేసి సార్ ఆమె ఆడపిల్లలు ఉన్నారు సార్. ఆమె పెళ్లి చేయాలని సార్ ఉద్దేశంతో ఆడే పెట్టింది సార్. ఆమె బ్యాంకులో తక్కువ వడ్డీ విలేజ్ ఎక్కువ ఇస్తాడు. 1.5 రూపాయలు. వాడు 3 రూపాయలకి ఇచ్చినాడు. ఆయన ఇచ్చుకున్నాడు, మనకి ఇచ్చినది 1.5 రూపాయలు సార్. అతను ఇచ్చుకునేది అవును సార్. అదే డైలీ 300 ఇచ్చేది డబ్బులు అంటే రోజుకి 500, 1000 అట్లా జమ కట్టి హాస్పిటల్ చూపించుకునే ఖర్చు కడితే కూడా ఇవ్వకుండా అబ్బాయి చిత్తూరు హాస్పిటల్లో చనిపోయాడు. 50,000 ఇచ్చేట బాగా వచ్చాయి. కనకదుర్గ స్కామ్ జరిగింది. 4 కోట్లు రావాలి. ఎవరు రావు చెప్పింది. అన్నతో మాట్లాడినాను. డబ్బులు అనుకున్నాడు బాగానే ఉన్నాడు. బంగారు కూడా ఉంది. ఏముంది మా ఊర్లో ఏం సార్ రీసెంట్ గానే వాళ్ళ ఫ్లాట్లు వాళ్ళు 3 మంత్స్ ముందే చేసినారు.